ఫ్రెండ్స్, జై శ్రీరామ్ అందరికీ. నేను మీ సాయి. ఈరోజు మనం నిజాం సాగర్ ప్రాజెక్టుని విజిట్ చేయడానికి వచ్చినాము, సందర్శించడానికి వచ్చినాము. ఒకసారి చూడండి, నిజాం సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా ఎలా మారిందో. మొన్న గత వారం రోజుల కింద కురిసిన వర్షాలకు పైనుంచి మంజీరా నది ద్వారా వచ్చిన నీరు ఇక్కడ నిజాం సాగర్ ఆనకట్టలో ఏ విధంగా నిండిందో చూడండి ఫ్రెండ్స్. నిజాం సాగర్ ప్రాజెక్ట్ అనేది ముందుగా మన కామారెడ్డి జిల్లాలోని అచ్చంపేట విలేజ్కి దగ్గరలో, ఇక్కడ అచ్చంపేట విలేజ్ ఉంటుంది, అచ్చంపేట విలేజ్కి దగ్గరలో దాన్ని పాయింట్అవుట్ చేసుకొని నిజాం సాగర్ ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. ఇది జూకల్ కాన్స్టిట్యున్సీ మరియు ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీకి మధ్యలో ఉంటుంది నిజాం సాగర్ ప్రాజెక్ట్. ఈ నిజాం సాగర్ ప్రాజెక్ట్ అనేది వచ్చేసి మంజీరా నది పైన నిర్మించడం జరిగింది. ఈ నిజాం సాగర్ ప్రాజెక్ట్ని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు 1923లో ప్రారంభించి 1931 వరకు దీని యొక్క నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అప్పట్లోనే దీని యొక్క నిర్మాణం యొక్క వ్యయము 3 కోట్ల వరకు ఖర్చు అయినట్టు లెక్కలో ఉంది. సో నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చేసి మంజీరా నది పైన నిర్మించబడిన ది సెకండ్ లార్జెస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి నిజాం సాగర్ ప్రాజెక్టు. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి సింగూర్ నది ఈ మంజీరా నది ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుందో ఫస్ట్ సింగూర్ నది ఉంటుంది. ఆ సింగూర్ గేట్లు వదిలినప్పుడు వచ్చే వాటరే మంజీరా నది ద్వారా ఈ నిజాం సాగర్ ప్రాజెక్టులకు వస్తాయి. ఈ నిజాం సాగర్ యొక్క ప్రాజెక్టు నిర్మించే సమయంలో దీని యొక్క కెపాసిటీ 26 టీఎంసీలు అనుకొని దీని యొక్క కెపాసిటీ నిర్మించడం జరిగింది. ప్రస్తుతానికి దీంట్లో 17 టీఎంసీల వాటర్ని స్టోరేజ్ చేస్తూ ఎప్పటికి ఉంచడం జరుగుతుంది. ఈ యొక్క నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మించేటప్పుడు ఇంచుమించు ఇక్కడ ఉండే 40 గ్రామాలను ఖాళీ చేయించి ఈ యొక్క ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టు ఇంత పెద్దగా ఎందుకు నిర్మించడం జరిగిందంటే, దానికి నిజాం సాగర్ యొక్క ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ప్రస్తుత కామారెడ్డి జిల్లాలో ఉన్న సాగునీరుకు ఇంచుమించు 2,70,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఈ యొక్క ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్టు ముఖ్యంగా 82 ప్రధాన కాలువలు, 283 ఉప కాలువలు, 1600 పై చిలుకు చిన్న చిన్న కాలువల ద్వారా ఈ యొక్క కింద ఉండే చుట్టుపక్కల ఉండే మండలాలకు నీరందించే విధంగా ఏ మండలాలకు లబ్ధి పొందుతుందంటే, ఇక్కడ చుట్టుముట్టుండే మండలాలు మాచారెడ్డి, బిక్నూరు, కామారెడ్డి, అదేవిధంగా తాడ్వాయి, గాంధారి, లింగారెడ్డిపేట, దోమకొండ, నాగిరెడ్డిపేట ఈ మండలాలకు ఈ యొక్క నది ద్వారా సాగునీరు, తాగునీరు అందించే విధంగా ఈ యొక్క నది తోడ్పడుతుంది. అప్పట్లోనే ఈ నది చాలా ప్రతిష్టంగా నిర్మించడం జరిగింది. నిజాం నవాబ్ పరిపాలన ఈ యొక్క నదిని మనం చూస్తున్నాం, ఎంత అందంగా ఉందో చూడండి. ఈ యొక్క నది ద్వారా సాగునీరు, తాగునీరే కాకుండా మత్స్యకారులకు కూడా ఒక జీవనోపాధి కల్పించడం జరుగుతుంది. దీని ద్వారా వందల మంది మత్స్యకారులు వారి యొక్క జీవనోపాధి నిజాం సాగర్ యొక్క ప్రాజెక్టు ఇప్పటిదాకా చూసినాం. మరి నిజాం సాగర్ యొక్క ప్రాజెక్టు గేట్లు ఎత్తిన తర్వాత ఆ వాటర్ ఎక్కడికి వెళ్తుందంటే, చక్కగా ఎక్కడైతే నిజాం సాగర్ ప్రాజెక్టు దగ్గర ఉన్న ఈ గేట్లు ఎత్తిన తర్వాత ఆ వాటర్ వచ్చేసి సీదా ఈ మంజీరా నది ద్వారా శ్రీరామ్ సాగర్లోకి ఆ వాటర్ అనేది వెళ్ళడం జరుగుతుంది. గోదావరి నదిలో ఈ మంజీరా నది కలిసిన తర్వాత ఆ గోదావరి నది పైన నిర్మించబడిన శ్రీరామ్ సాగర్లోకి ఈ యొక్క నది వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు గేట్లు కూడా తెరవడం జరిగింది. ఒకసారి ఆ గేట్ల దగ్గర మనం కొన్ని చూద్దాం, పదండి. కెపాసిటీ 17 టీఎంసీలు ఉంటుంది. ఈ యొక్క నిండుకుండలా మారిన నిజాం సాగర్ యొక్క వాటర్ని ఇక్కడ స్టోరేజ్ ఎక్కువైతుంది కాబట్టి మంజీరా నది గుండా ఈ యొక్క వాటర్ని శ్రీరామ్ సాగర్లోకి విడుదల చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, ఒక గేట్లు చూడండి, ఇంచుమించు ఒక 6 గేట్లు పెట్టడం జరిగింది. ఈ యొక్క వాటర్ ఈ విధంగా కింద ఉన్న గోదావరి నదిలోకి చేరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఈ యొక్క వాటర్ వెళ్ళడం జరిగింది.